సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఏ సినిమాటిక్ యూనివర్స్ అన్న సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఇట్స్ ఏ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. సినిమాలో కావాల్సిన స్టఫ్ ఉంది. సినిమాకి ముగ్గురు హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్ బాలయ్య బాబుని ఎంత పర్సనల్గా తీసుకుంటాడో మనందరికీ తెలిసిందే. పవన్ అన్నను కూడా అంత పర్సనల్గా తీసుకున్నాడు. నాకు నచ్చిన మూవీ ఏంటంటే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న లాస్ట్ డికేడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. సినిమా అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది. అండ్ కామన్ ఆడియన్స్కి చెప్తున్నా, వచ్చేసేంది థియేటర్కి. ఇంటర్వ్యూ టైటిల్ కార్డుతోటే మీకు పెట్టిన డబ్బులు వచ్చేసాయి. యాక్షన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఒకటే ఒక మైనస్ ఉంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అయినా పర్లేదు, సినిమాకి దిష్టి చుక్కలాగా ఉంటుంది. అంతకు మించి సినిమాలో వంక పెట్టడానికి ఏం లేదు. సుజిత్ తన స్టఫ్ని అంతా వాడాడు అనిపించింది. పార్ట్ 2 కూడా హింట్ ఇచ్చాడు. అండ్ చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి లోపల, చాలా దాచించారు. అవన్నీ మీరు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. సినిమా ఘటన వాడిన విషయం అంటే అవసరం ఉన్న కాడ వాడిన అవసరం ఉన్న కాడనే వాడిన గన్ ఉంటుంది గంభీర అని ఒక, అది చెవులు దొబ్బిపోతుంది. బీజం చూడ అది దొబ్బిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా భారతదేశ చరిత్రలో సినిమా నిలిచిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనాగా గ్రౌండ్లో ఇట్లాంటి ప్రీ రిలీజ్ నేను ఎక్కడ చూడలే. ఇలా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తీస్తారా అనిపించింది. ఆయన కత్తి పట్టుకొని వస్తున్నానా, ఏంది అది అక్కడనే అది ఒక టికెట్ ఇచ్చి తీయాలి అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్. కానీ మొత్తం మీద కసగుందన్న సినిమా మాత్రం. ఇప్పుడు ఇంతకుముందు నందమూరి ఉండే. నేను చెప్తున్నా 100% కొనిదోల మెగా పవన్ కళ్యాణ్ అభిమానిగా కొట్టిండు ఆయన. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నరాల్లో పవన్ కళ్యాణ్ అభిమానం అనేది ఆయన తమన్ అనే వ్యక్తిలో వెళ్ళిపోయింది. ఆయన సొంతంగా పవన్ కళ్యాణ్ ఇట్లా చూపించాలని ఊహించుకుంటూ ఓన్గా ఆయన ఫీల్ అయ్యిండు కొట్టిండు. ఇగో మీ చెప్తున్నా చూడు, మీ కెమెరామ్యాన్ కన్నా మంచి హెయిర్ స్టైల్ ఉందన్న. నిజంగా అన్న తమ్ముడు నువ్వు రీల్స్ చేయి, పవన్ కళ్యాణ్ జూనియర్ పవన్ కళ్యాణ్ నువ్వు నిజంగా. మూవీ ఎలా ఉందని అడగకూడదన్న, పండగ ఎలా ఉందని అడగాలన్నమాట. ఆ రేంజ్లో ఉంది బ్రో. 2 years వెయిట్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తా ఉన్నాను. నాకైతే అసలుకి మాటలు రావడం లేదనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎస్పెషల్లీ అసలు డాన్ క్యారెక్టర్ కానీ, పవన్ కళ్యాణ్ డ్రెస్ కోడ్ కానీ, ఆ బూట్ కట్టు, ఆ కటానా తిప్పడం, నాన్ చెక్ తిప్పడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చేసినవి. రియల్గా చేసిన వాళ్ళు ఎలా చేస్తే ఎలా ఉంటుందో స్క్రీన్ పైన అలా ఉంది. అసలుకి స్క్రీన్ పైన ఎంట్రీకి, ఆ ఎలివేషన్లకు అయితే అసలు మైండ్ పని చేయలేదన్న. మైండ్ కాసే బ్లాంక్ అయిపోయింది పవన్ కళ్యాణ్ చూసిన తక్షణమే. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. డ్రామా పండింది. గ్యాంగ్స్టర్ మూవీలో అంతా సెంటిమెంట్ ఉండదు బ్రో. అర్జున్ దాస్ సినిమాకి మెయిన్ కీ పాయింట్ ఉండేది అర్జున్ దాస్ దగ్గర. ఆ పాయింట్ని అయితే చాలా ఎమోషనల్గా చూపించారు. ఫస్ట్లో విలనిజంగా చూపించినా కానీ లాస్ట్లో మాత్రం పాయింట్ని సరిగా రివీల్ చేశారు. అలాగే శ్రీయారెడ్డి క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరిది మాత్రం అయితే హైలైట్. ఇంకొక హైలైట్, హీరో గారు ఎంత హైలైట్ ఉంటారు. అలాగే విలన్ రోల్ కానీ ఇమ్రాన్ హష్మీకి అయితే హ్యాట్సప్ అనే చెప్పచ్చు బ్రో. అసలుకి తెలుగు సినిమాలో ఇంకా వరదలాగా పడుతూ ఉంటాయి ఆఫర్లో. ఆ విధంగా యాక్టింగ్ చేశాడు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందన్న. ఫ్యాన్స్కి అయితే పండగ అంటే పండగన. ఫ్యాన్స్ కావాల్సింది ఇటువంటి సినిమాలో. పవన్ కళ్యాణ్ స్టైలే అన్న ఫ్యాన్స్ కావాల్సింది అదే చూపించారు. సినిమా అయితే చాలా బెటర్గా ఉంది. ఆల్రెడీ దసరా దీపావళి ఈ రోజే స్టార్ట్ అయిపోయిందని చెప్తా ఉన్నాను. ఏం సినిమా, హరిహరి వీరమల్లుకి మెసేజ్ లేదు, భక్తి లేదు, దేశభక్తి లేదు, హిందూయుత్వం లేదు, ముస్లింకి ఎక్కడ కించపరచలేదే, హిందువులను ఎక్కడ పొగడలేదే. అక్కడ కూడా బుద్ధి మంచిది లేని వాళ్ళకే ఎదిరించాడు. మరి ఆ సినిమా బాగోలేదని చెప్పు తీసుకోవటం ఒక్కొక్కరికి బూతులు వస్తున్నాయి. నాకు ఎందుకు వస్తున్నాయంటే బాగున్నది, భక్తితో తీస్తే బాగలేదు. పవన్ కళ్యాణ్ గారు భక్తిగా సెట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఎందుకు అంటారు. హిందువుల కోసం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు హిందువుల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? సరే ఇవేమీ వద్దురా, మీకు నచ్చిన మాఫియానే తీస్తానంటే డిప్యూటీ సీఎం గారు మాఫియా సినిమాలు తీయడం ఏంటి అంటారు. ఏంట్రా మీరు కడుపుకి అన్నం తింటున్నారా, లేకపోతే కుళ్ళు ఏమైనా తింటున్నారా? కుళ్ళు కొని సస్తారేంట్రా మీరు? నాకు ఎన్నోసార్లు బాధపడతాను తెలుసా, ఈ దిక్కుమైన దేశంలో ఎందుకు పుట్టానో నాకు అర్థం. నిజంగా చాలాసార్లు ఫీల్ అవుతాను. కానీ నాకేంటంటే ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు ఇది నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఉంటాను. కానీ మొన్న వచ్చిన పుష్ప సినిమా బన్నీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇది తీయకూడదు. వీళ్ళు మాత్రం డైరెక్ట్గా మర్డర్ చేసేవచ్చు, సినిమాలో మాత్రం చంపింది మాత్రం తీయకూడదు. ఎవడరా మీరు అందరూ? మేము అందరం మూసుకొని ఎందుకు ఉంటున్నామంటే మీకు అందరికీ మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము. మీ బాధలు మీరు పడండి, మా బాధలు మేము ఏదో పడతామని.
బ్రిటిష్ వాళ్ళు తొక్కినంత కాలం తొక్కించుకుని ఒక్కసారి తిరగబడితే బ్రిటిష్ వాళ్ళు దొబ్బేశారు. మీరు కూడా జనాల జోలికి రాకుండా తొక్కించుకోకండి, మీ పని మీరు చేసుకోండి. ఒక్కసారి జనం తిరగబడే స్థాయికి వచ్చారంటే భూస్థాపితం అయిపోవాలి. వద్దు కలుక్కోకండి. రోజా కొన్ని విమర్శలు చేస్తుంది, అలా అంబటి రాంబాబు ఓజీ సినిమా గురించి నెగిటివిటీ, సోషల్ మీడియా కూడా డిజాస్టర్ రోజు అని చెప్పి పని కొట్టుకుని ప్రోపగండా చేస్తున్నారు. దానిపై వాళ్ళు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి పెట్టారనుకోండి, ఫ్యూచర్లో ఏదన్నా ఇప్పుడు యాక్చువల్గా పంచిపోతాలని ఒక డైలాగ్ చెప్పాడు జల్సాలో. ఏది పంచిపోతాల సాక్షిగానే ఒక చిన్న ఛాలెంజ్ చేద్దామని, లేదు రొటీన్గా ఉంటుందని అది వదిలేశాడు. తర్వాత మన హరీష్ శంకర్ ఒక డైలాగ్ చెప్పాడు, పంచిభూతాలు ఉన్నంతకాలం క్రేజ్ కూడా శాశ్వతం. తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఎవరో పొగరుందంటే నా ఈ బాడీ పంచభూతాలతో ఏర్పడిందని. ఎప్పుడు కూడా పంచభూతాలు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినాయి. 151 150 సీట్లు ఉన్నా ఆ 5 లేపేశాడు పంచభూతాలు, 11కి 12 చేసేసాడు. ఆ 11 కూడా మీకు ఉండాలి అంటే నెక్స్ట్ టైము మీరు ఏదైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ చేసే సినిమాల మీద, టికెట్ల మీద, బ్లాక్ల మీద, వాటి మీద కాకుండా ప్రజా సమస్యల మీద. ఆ డైమండ్ రాణి ఏముందండి, ఇప్పుడు ఏదో షో చేసుకుంటుంది, జబర్దస్త్ నుంచి వెళ్ళగొట్టారు, ఇప్పుడు అది షో చేసుకుంటుంది. షో చేసుకుని తను డబ్బులు సంపాదించవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అక్రమాలు, ఏది లంచాలు తీసుకోవడం ఇవన్నీ చేయడు కాబట్టి తనకున్న ఏకైక సోర్స్, ఇన్కమ్ సోర్స్ వచ్చి సినిమా కాబట్టి సినిమా చేసుకొని, ఇప్పుడు తనకి ఎక్కడ ఆస్తులు లేవు తెలుసు, మనకే తెలుసు. పవన్ కళ్యాణ్ మూవీ పరంగా గ్రేట్ యాక్టర్, గ్రేట్ పొలిటీషియన్, కానీ ఆస్తులు ఏమి లేవు, ప్రాపర్టీస్ లేవు. లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాది ఉందండి, నేను జాబ్ చేసుకోవాలి, నాకు జాబ్ తప్పితే వేరేది లేదు సోర్స్, ఇన్కమ్ సోర్స్. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు ఇన్కమ్ సోర్స్గా ఎంచుకోవాలి. రాజకీయాలు సేవా దృక్పథంతో, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు చేయొచ్చని రాజకీయాల్లో ఒకళ్ళు నిరూపిస్తే, మానవత్వము, పేదవాడికి, అవసరమైన వాడికి రాజకీయం ద్వారా ఇలా కూడా చేయొచ్చు రాజకీయాలన్నీ ప్రపంచం మొత్తానికి తన వైపు తిప్పుకునేలా చేశాడు మా నాయకుడు, జనసేనుడు. యాంకర్ శ్యామలో కూడా టార్గెట్ చేసే విధంగా యాంకర్ శ్యామలు, అదే చెప్తున్నాను. యాంకర్ శ్యామలో ప్రతి ఒక్క కుక్క మురుగుతుంటుందండి. కుక్కలు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మురుగుతూ ఉంటాయి, వాటిని మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మనం దేనికి ముందుకు ఒక మంచి చేస్తున్నప్పుడు అందరూ మురుగుతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసేది మంచి. నిజంగా వాళ్ళు పుట్టిన తల్లిదండ్రులను ఒక్కసారి తలుచుకొని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు పుట్టిన పుట్టకే నామర్దత, వాళ్ళు నిజంగా వాళ్ళు మనిషి జన్మ ఎత్తారు. నిజంగా వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ అమ్మల్లో, వాళ్ళ నాన్నలో తలుచుకొని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని చెప్పానండి. నేను నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నేను ఈరోజు ఇట్లా మాట్లాడినండి. అంబటి రాంబాబు గారు తన సోషల్ మీడియా ఖాతాలో పాజిటివ్గా మాట్లాడుతున్నట్టే మాట్లాడి మళ్ళీ వెటకారంగా మాట్లాడుతున్నారు. దాని అంబటి చోట్ల అది డాన్స్లు ఏమంటేనో, ఏది ఇప్పుడు సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ డాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, అది అంతేగాని ఎక్కడ కూడా బయట సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడ ఆయన ఏంటి 1 గంట, అరగంట వాడు చేసే తప్పులకి అసలు వాడి గురించి మాట్లాడుకోవడం మన టైం వేస్ట్ అండి. వాడికి రివ్యూ ఇవ్వలేం, వాడు అసలు జనాభా లెక్కలో లేడు. అదే వాడు జనాభా లెక్కలో లేడు. అలాంటి క్యాండిడేట్ని మనం తీసుకొని వాడి గురించి రివ్యూ ఇవ్వడం, ఎందుకంటే వాడి పేరు నా నోటితో పలకను, నా నోరు అపవిత్రం అయిపోద్ది. నా నోరు అపవిత్రం, వేస్ట్ క్యాండిడేట్, వాడి గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఇదిగో గంట, అరగంట పేర్ని నాని కానీ, డైమండ్ రోజా కానీ, ఎవరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారో వాళ్ళు నిజంగా ఒక అమ్మకి అబ్బకే పుట్టుంటే వాళ్ళని తలుచుకొని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని నిరూపించమనండి, నేను ఒప్పుకుంటాను. అందరూ ఒప్పుకుంటారు, ప్రజలందరూ. ఇప్పుడు నేను తప్పు చేశాను అన్నారండి, మీరు నిరూపిస్తేనే కదా. మీరు నిరూపించండి, మీరు నిరూపిస్తే అందరూ చూస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ పలానా చోట 100 కోట్లు తీసుకున్నాడు, 1000 కోట్లు తీసుకున్నాడు, లేకపోతే పలానా చోట ఈ అక్రమాలు చేసాడు, నిరూపించండి. మీ దగ్గర సాక్ష్యాలే కాబట్టి నోరుందని చెప్పేసి ఎలా పడితే అలా వాగటం, మాట్లాడడం అది సబబు కాదు. నోరిచ్చింది దేనికి? దేవుడు తినడానికి ఇచ్చాడు, మంచి మాట మాట్లాడడానికి ఇచ్చాడు, లేకపోతే ఎవరికన్నా తోటి వారికి సాయం చేయడానికి ఇచ్చాడు. మన మానవ జన్మ.